గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మరి గ్రూప్ 2 ఆన్లైన్ ఎకానమీ క్లాసుల్లో భాగంగా జాతీయ ఆదాయం అనే టాపిక్ మనం స్టార్ట్ చేసాం. ఇది రెండవ వీడియో. ముందుగా మీ అందరికీ కూడా ఒక శుభవార్త. మనం ఇదివరకే చెప్పుకున్నాం, ఖచ్చితంగా మే చివరి నాటికి నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉన్నది. ఒకవేళ ఆలస్యమైన మరొక నెల అదే జరుగుతుంది. మరి మన ముఖ్యమంత్రి గారు అన్ని డిపార్ట్మెంట్ల నుంచి అత్యంత వేగంగా ఖాళీలన్నింటినీ కూడా తెప్పించి భర్తీకి క్యాలెండర్ని ఇవ్వండి అని చెప్పడం జరిగింది. సరే, దీనికోసం నేను మరొక వీడియో చేస్తాను. సో ఈరోజు మన క్లాసులో జాతీయ ఆదాయం అంటే ఏంటి, జాతీయ ఆదాయం అంటే ఏంటి? ఓకే అండి. సాధారణంగా జాతీయ ఆదాయం అంటే దేశంలో ప్రజలందరి యొక్క ఆదాయం. దేశంలో ఎంతమంది ప్రజలు ఉన్నారో వారందరూ సంపాదించిన ఆదాయమే జాతీయ ఆదాయం. మరి దీనికి మనం నిర్వచనం పరంగా చెప్పుకుంటే, ఒక వార్షిక ఆర్థిక సంవత్సరంలో దేశ ప్రజల చేత దేశంలోనూ మరియు విదేశాల్లోనూ మన భారతీయులు సంపాదించిన సంపాదన యొక్క అంతిమ వస్తు సేవల విలువ ఏదైతే ఉందో దానినే మనం జాతీయ ఆదాయం అంటాము. ఓకే అండి. జాతీయ ఆదాయం అనేది ఒక వార్షిక ఆర్థిక సంవత్సరంలో అని చెప్పుకున్నాం. ఒక వార్షిక ఆర్థిక సంవత్సరంలో. ఎందుకు ఒక వార్షిక ఆర్థిక సంవత్సరంలో అంటే, మన ఆర్థిక వ్యవస్థలో మన దేశము వార్షిక ఆర్థిక సంవత్సరాన్ని ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 మధ్య ఉంచింది. అంటే ఇదే మనకు వార్షిక ఆర్థిక సంవత్సరం, యాన్యువల్ ఇయర్. సో ఈ వార్షిక ఆర్థిక సంవత్సరంలో దేశ ప్రజలందరి చేత సంపాదించిన సంపద ఏదైతే ఉందో ఒక సంవత్సరంలో మాత్రమే. అంటే సాధారణంగా ఒక ఉద్యోగి తను ఇంతవరకు సంపాదించింది 1 కోటి రూపాయలు, కానీ ఈ వార్షిక ఆర్థిక సంవత్సరంలో సంపాదించింది 7 లక్షలు. ఈ 7 లక్షలు మాత్రమే ఈ జాతీయ ఆదాయంలో కలపాలి. రిమైనింగ్ ఇతను సంపాదించిన 1 కోటి రూపాయలు అనేది అతని సంపద, అది స్టాక్ కిందకు వస్తుంది. ఇది ఫ్లో. జాతీయ ఆదాయం అనేది ప్రవాహ భావన. ఈ వార్షిక ఆర్థిక సంవత్సరంలో సంపాదించింది మాత్రమే ఈ జాతీయ ఆదాయంలో కలపాలి. అందుకే ఒక వార్షిక ఆర్థిక సంవత్సరంలో దేశ ప్రజలు మరియు మన దేశ ప్రజలు మన దేశంలోనూ మరియు ఇతర దేశాల్లో, సో మన దేశ ప్రజలు ఇండియన్స్ అనేవారు మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో ఎంతో సంపాదన సంపాదిస్తున్నారు. అది కూడా మన దేశానికి చెందింది. అందుకే మన దేశ ప్రజలు దేశంలోనూ ఇతర దేశాల్లో సంపాదించిన అంతిమ వస్తు సేవల విలువను మనం జాతీయ ఆదాయం అంటాం. ఓకే అండి. సో ఈరోజు జాతీయ ఆదాయంకి ఎంతోమంది ఆర్థికవేత్తలు ఎన్నో రకాలైన నిర్వచనాలు ఇచ్చారు. ఎన్నో రకాల నిర్వచనాలు. ఏదైనా వారు చెప్పిన అంతిమ లక్ష్యం అయితే జాతీయ ఆదాయం అంటే ఒక దేశంలో ఒక సంవత్సరంలో దేశ ప్రజలందరి చేత సంపాదించిన సంపదే జాతీయ ఆదాయం. అయితే ఒక్కొక్క ఆర్థికవేత్త ఒక్కో రకమైన నిర్వచనం ఇవ్వడం జరిగింది. అకాడమీ ఆధారంగా ఈ నిర్వచనాలు ఒక 5 రకాలుగా 5 నిర్వచనాలు ఉన్నాయి. ఖచ్చితంగా దీని నుంచి ఒక బిట్ వచ్చే అవకాశం కూడా ఉన్నది. ఓకే సార్. మరి ఫిగు అనే ఆర్థికవేత్త ఒక నిర్వచనం ఇచ్చారు. ఇతను ఏమని అన్నారంటే, ఏదైతే ఉత్పత్తి చేయబడుతుందో ఈ సంపద అది ద్రవ్యంతో కొలవడానికి వీలై విదేశాల నుండి కూడా సంఘానికి ప్రాప్తించే ఆదాయం ఏదైతే ఉందో అది జాతీయ ఆదాయం అన్నారు. ఫిగు, ద్రవ్యంతో కొలవడానికి వీలై. ఆ మాట గుర్తుంచుకోండి చాలు. చివరగా జాతీయ ఆదాయం అంటే అంతా కూడా ఒకటే. అందరు చెప్పిన ఆ జాతీయ ఆదాయము చివరికి వచ్చేసరికి దేశంలో ఒక వార్షిక ఆర్థిక సంవత్సరంలో దేశ ప్రజలందరి చేత ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల విలువే. కానీ ఫిగు దగ్గరికి వచ్చేసరికి మనం గుర్తుంచుకోవాల్సింది ద్రవ్యంతో కొలవడానికి వీలై అనే మాట గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఫిషర్. ఇతనేమన్నాడంటే జాతీయ ఆదాయానికి సంబంధించి తుది వినియోగదారుడు యొక్క భౌతిక మానసిక పరిసరాలను, తుది వినియోగదారుడుకు భౌతిక మానసిక పరిసరాల నుండి వచ్చే వస్తు సేవల సముదాయము అన్నారు. ఏదైతే ఈరోజు ఉత్పత్తి జరుగుతుందో ఆ ఉత్పత్తి దేశంలో ప్రజలందరికీ కూడా వినియోగదారులకు చేరుతుంది. ఆ వినియోగదారులకి భౌతిక మానసిక పరిసరాల నుంచి వస్తువులు సేవలు ఏవైతే ఉన్నాయో, గూడ్స్ అండ్ సర్వీసెస్, ఆ యొక్క సేవల అంతిమ విలువ ఏదైతే తుది వినియోగదారుడికి చేరిందో అది మొత్తాన్ని కలిపితే జాతీయ ఆదాయం. అది ఫిషర్ అన్నారు. మరి సైమన్ కుజినెట్స్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ సార్. అసలు జాతీయ ఆదాయం అనే భావనను తొలిసారిగా ప్రపంచంలో తీసుకొచ్చిన వ్యక్తి సైమన్ కుజినెట్స్. అందుకే మన దేశం కూడా మన దేశ జాతీయ ఆదాయాన్ని మొదటిసారిగా లెక్కించేటప్పుడు స్వాతంత్రానంతరం ఇతరులను సలహాదారుడిగా పెట్టుకోవడం కూడా జరిగింది. మరి సైమన్ కుజినెట్స్ ఏమని చెప్పారంటే, ఉత్పాదక వనరుల ద్వారా జనితమై ఏటా
వినియోగదారులకు చేరే వస్తు సేవల మొత్తం నికర విలువనే జాతీయ ఆదాయం అన్నాడు సైమన్ కుజినర్స్. ఉత్పాదక వనరులు అంటే ఉత్పత్తిని సృష్టించే వనరులు ఏవైతే ఉన్నాయో అవే ఉత్పాదక వనరులు. వాటి ద్వారా జనితమై ఏటా తుది వినియోగదారులకు చేరే వస్తు సేవల మొత్తం నికర విలువనే జాతీయ ఆదాయం. చెప్పాను కదండి, ఎవరు చెప్పినా జాతీయ ఆదాయం అంటే ఫైనల్గా వచ్చేది దేశంలో ఒక సంవత్సర కాలంలో మనకి ఏదైతే సంపద వచ్చిందో ఒక సంవత్సర కాలంలో అదే జాతీయ ఆదాయం, దేశ ప్రజలందరిది. సరే, మరి భారతదేశానికి చెందిన ఒకటి సిఎస్ఓ, రెండు జాతీయ ఆదాయ కమిటీ అనే రెండు ఉన్నాయి. ఈ రెండు కూడా రెండు నిర్వచనాలు ఇచ్చాయి. సిఎస్ఓ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్, ఈరోజు కూడా మన దేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేసే సంస్థ సిఎస్ఓ. మరి సిఎస్ఓ ఏమని చెప్పిందంటే, సిఎస్ఓ ఉత్పత్తి కారకాలు. ఉత్పత్తి కారకాలు అంటే ఉత్పత్తిని జనింపచేసిన కారకాలు, వేటి వలన ఉత్పత్తి వస్తుందో వాటికి కారణమైనవే ఉత్పత్తి కారకాలు. వేటి వలన ఉత్పత్తి వస్తుంది? నేల నుంచి వ్యవసాయం వస్తుంది, సో భూమి ఉత్పత్తి కారకం. ఆ భూమిపైన వ్యవసాయదారులు, వ్యవసాయ కార్మికులు కలిపి పనిచేయాలి, శ్రమ, భూమి శ్రమ. మరి అదేవిధంగా వీళ్ళు పనిచేయాలంటే మూలధనం, పారిశ్రామికవేత్తలకైనా వ్యవసాయదారులకైనా ఎవరికైనా మూలధనం, డబ్బులు లేకపోతే వ్యవసాయదారుడు పెట్టుబడి ఎలా పెడతాడు? చిన్న పరిశ్రమ కానివ్వండి, పెద్ద పరిశ్రమ కానివ్వండి, మూలధనం ఉంటే కదా ఒక వ్యవస్థాపకుడు ఒక పరిశ్రమ పెట్టగలడు. సో మూలధనం అనేది ఒక ఉత్పత్తి కారకం. భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపనం. పనిచేసేవాడు ఉంటే సరిపోదు, ఆ పనిని చేయించేవాడు ఉండాలి కదా. ముఖేష్ అంబానీ, ధీరుభాయ్ అంబానీ, అనిల్ అంబానీ ఇలాంటి వాళ్ళే కాదు, దేశంలో భారీ, మెగా, చిన్న తరహా ఎన్నో పరిశ్రమలకు చెందిన వ్యవస్థాపకులు ఉన్నారు. వీళ్ళందరూ ఉంటే కదా ఉత్పత్తి వస్తుంది. వాళ్ళే ఉత్పత్తిని సృష్టించడానికి మూలధనం పెట్టకపోతే కార్మికులు ఎలా పనిచేస్తారు? సో కార్మికులు అనేది శ్రమ, అందరికీ కావాల్సింది మూలధనం. వ్యవస్థాపనం అనేది పారిశ్రామిక రంగంలో, సేవా రంగంలో ప్రధానంగా వస్తుంది. మరి ఈ భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపనం వీటితో పాటు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అద్భుతంగా ఈరోజు వస్తోత్పత్తి జరుగుతుందంటే టెక్నాలజీ, సాంకేతిక పరిజ్ఞానం ఈరోజు ఇంకా ఇన్నోవేటివ్గా ఉంది. ఇన్నోవేషన్, నవకల్పనలు కూడా వచ్చేసాయి. అంకుర పరిశ్రమలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా. సో ఎనివే సాంకేతిక పరిజ్ఞానం, వీటినే మనం ఉత్పత్తి కారకాలు అంటాం. ఈ భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపనం, సాంకేతిక పరిజ్ఞానం వీటి ద్వారా ఈ ఉత్పత్తి కారకాల ద్వారా జనితమైన ఉత్పత్తి యొక్క అంతిమ వస్తు సేవల విలువ ఏదైతే ఉందో దానినే జాతీయ ఆదాయం అన్నారు సిఎస్. మరి భూమికేమో మనం చెల్లించే ప్రతిఫలం బాటకం, శ్రమ ఎంతమంది శ్రమదారులు ఉన్నారో వారందరికీ చెల్లించేది వేతనం, మూలధనం అంటే డబ్బు, ఆ డబ్బుకి చెల్లించేది వడ్డీ, మనం ఎవరికైనా డబ్బు. అదేవిధంగా సాంకేతిక పరిజ్ఞానానికి రాయల్టీ. మరి వీటన్నింటినీ కలిపితే వచ్చే జాతీయ ఆదాయం అని చెప్పి సిఎస్ఓ చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా జాతీయ ఆదాయ కమిటీ అనే ఒక కమిటీ ఉంది. ఈ కమిటీ ఏమని నిర్వచనం ఇచ్చిందంటే జాతీయ ఆదాయానికి, ఒక నిర్దిష్ట కాలంలో ఒక వస్తువు విలువను 2 సార్లు లెక్కించకుండా, అది ఇంపార్టెంట్, ఒక వస్తువు విలువను 2 సార్లు లెక్కించకుండా ఏదైతే అంతిమ వస్తు సేవల విలువ ఉంటుందో దానిని కలిపితే వచ్చేదే జాతీయ ఆదాయం. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, నిర్దిష్ట కాలం అంటే ఒక వార్షిక ఆర్థిక సంవత్సర కాలంలో. మరి ఒక వస్తువు విలువని 2 సార్లు లెక్కించకుండా, సాధారణంగా జాతీయ ఆదాయాన్ని సిఎస్ఓ లెక్కించేటప్పుడు ప్రధానంగా ఎదురయ్యే ఇబ్బంది, ఒక వస్తువు విలువను చాలాసార్లు లెక్కింపు జరుగుతుంది. ఎలా జరుగుతుందంటే, ఈరోజు ఒక కార్ల కంపెనీ వాడు ఒక కారు తయారు చేశాడు. ఆ కారు యొక్క జాతీయ ఆదాయం విలువలో దాన్ని 15 లక్షలు చూపించారు. ఆ కారు అంతిమ వస్తువు కింద 15 లక్షలు చూపించేటప్పుడు ఆ కారుకు తయారైన వస్తువులు ప్రతిదీ కూడా ఆ కారు తయారీలో మధ్యంతర వస్తువులు అవుతాయి. మరి సపోజ్కి ఎంఆర్ఎఫ్ అనే టైర్లు దానికి వేశారు. ఆ ఎంఆర్ఎఫ్ అనే టైర్లు తయారు చేసే కంపెనీ వాడికి ఇది అంతిమ వస్తువు. వీడు కూడా ఈ సంవత్సరంలో ఎంత ఈ యొక్క అమ్మకాలు జరిగాయో ఈ విలువని సిఎస్ఓకి పంపిస్తారు. పంపించేటప్పుడు ఈ కారులో ఆల్రెడీ ఆ యొక్క టైర్ విలువ జోడించబడి ఉంటుంది. మరలా ఈ టైర్ల కంపెనీ వాడు పంపించింది కూడా ఈ సిఎస్ఓ లెక్కించి కలిపేస్తుంది. అప్పుడు ఆ టైర్ల కంపెనీ యొక్క విలువను తీసివేసేయాలి. సో ఒక నిర్దిష్ట కాలంలో ఈ యొక్క ఒక వస్తువు విలువను 2 సార్లు లెక్కించకుండా జాగ్రత్త పడాలి. అలా పడకపోతే జాతీయ ఆదాయం మనకి ఎక్కువగా కనిపిస్తుంది. సో ఇటువంటి నిర్వచనం ఇవ్వడం జరిగింది. అయితే దీన్ని మీరు ఒకటే గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్లో ఈ నిర్వచనాలన్నీ మనకు అనవసరం, కానీ ఎగ్జామ్లో నిర్వచించేటప్పుడు ఒక్కొక్క దానికి ఒక పదం గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో దానికి నేను ఒక విషయం చెప్తాను, గుర్తుంచుకోండి. ఫిగు అన్ని వెంటనే ద్రవ్యంతో కొలవడానికి వీలై అనే మాట గుర్తుంచుకోండి. ద్రవ్యంతో కొలవడానికి వీలై, ఫిగు. ఎట గ్లాన్స్గా మీరు ఆ పాయింట్ గుర్తుంచుకోండి. మిగతా జాతీయ ఆదాయం అంతా కామన్. మరి పిసర్కి వచ్చేసరికి భౌతిక మానసిక పరిసరాలు అనే పాయింట్ గుర్తుంచుకోండి. మరి సైమన్ కుజినర్స్కి వచ్చేసరికి ఉత్పాదక వనరులు, ఆ డెఫినేషన్ ఇచ్చి ఎవరు అన్నారు అనేటప్పుడు ఈ పాయింట్ ఉంటుంది. డెఫినేషన్ ఎప్పుడు కూడా మార్చడానికి లేదు.
ఎప్పుడైనా సరే ఒక నిర్వచనాన్ని యాజ్ ఇట్ ఈజ్గానే ఇవ్వాలి. సో అకాడమీలో ఏదైతే పేర్కొన్నారో వాటినే మనం ఇచ్చాం కనుక యాజ్ ఇట్ ఈజ్గా సైమన్ కుజినెట్స్ ఉత్పాదక వనరుల ద్వారా, సిఎస్ఓ భూమి శ్రమ మూలధనము వ్యవస్థాపనము. మరి జాతీయ ఆదాయ కమిటీ ఒక వస్తువును 2 సార్లు విలువ లెక్కించకుండా ఈ విధంగా మీరు గుర్తుంచుకుంటే ఖచ్చితంగా నిర్వచనం ఏది ఇచ్చినా సరే మీరు ఖచ్చితంగా చేయగలరు. ఓకే అండి. మరి జాతీయ ఆదాయం అంటే ఏంటో చెప్పాం, జాతీయ ఆదాయ నిర్వచనాలు చెప్పాం. నెక్స్ట్ సబ్ టాపిక్ ఏంటంటే ఈరోజు భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేసే సంస్థలు ఏవి? ఈరోజు భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేసే సంస్థలు. మోస్ట్ ఇంపార్టెంట్ సార్ టాపిక్. జాతీయ ఆదాయాన్ని అంచనా వేసే సంస్థలు. జాతీయ ఆదాయాన్ని అంచనా వేసే సంస్థలు. జాతీయ ఆదాయాన్ని అంచనా వేసే సంస్థలు. ఓకే సార్, చూద్దాం జాతీయ ఆదాయాన్ని అంచనా వేసే సంస్థలు. సాధారణంగా జాతీయ ఆదాయాన్ని అంచనా వేసే సంస్థల్లో స్వాతంత్ర అనంతరం మనం పరిశీలిస్తే 1 జాతీయ ఆదాయ కమిటీ. నెక్స్ట్ 2 ప్రధానంగా NSU అనే ఒక సంస్థ ఉంది. నెక్స్ట్ 3 ప్రధానంగా CSO, 4 NSSO. అయితే NSSO దీనికి సంబంధం లేదు, అయినా అంచనా వేసే సంస్థల్లో గణాంకాల సంస్థ కనుక ఒకసారి చూద్దాం. దానికోసం కూడా స్వాతంత్రం అనంతరం భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి ఈ విధంగా జాతీయ ఆదాయ కమిటీ 1949 NSU నేషనల్ స్టాటిస్టికల్ యూనియన్. NSU మీన్స్ నేషనల్ స్టాటిస్టికల్ యూనియన్ NSU. మరి అదేవిధంగా CSO 1951. CSO మోస్ట్ ఇంపార్టెంట్, ప్రతి గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో CSO పైన ఒక బిట్ వస్తుందండి. CSO సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. మరి NSSO 1950. ఖచ్చితంగా డేట్ గుర్తుంచుకోవాలి. చెప్పండి సార్, జాతీయ ఆదాయ కమిటీ ఎప్పుడంటే 1949, నేషనల్ స్టాటిస్టికల్ యూనియన్ ఎప్పుడంటే 1949, CSO ఎప్పుడంటే 1951, NSSO మీన్స్ నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్. నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ 1950. ఓకే, మరి చూద్దాం జాతీయ ఆదాయ కమిటీ 1949. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో జాతీయ ఆదాయం ఎంత అని లెక్కించడానికి మొట్టమొదటిసారిగా వేసినదే జాతీయ ఆదాయ కమిటీ 1949 అండి. మొట్టమొదటిసారిగా జాతీయ ఆదాయ కమిటీ చాలా ఇంపార్టెంట్. స్వాతంత్రం అనంతరం భారతదేశంలో మొట్టమొదటిసారిగా జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి వేసిన కమిటీ ఏదంటే జాతీయ ఆదాయ కమిటీ. ఎవరు సార్ దీనికి అధ్యక్షులు అంటే దీనికి అధ్యక్షులు మహల్నోబిస్, PC మహల్నోబిస్. మీ అందరికీ తెలిసిందే PC మహల్నోబిస్. మరి PC మహల్నోబిస్నే మనం భారతదేశ గణాంక శాస్త్ర పితామహుడు అంటాం. ఇతను జూన్ 29న పుట్టడం వల్ల ఈ జూన్ 29ని జాతీయ గణాంక దినోత్సవం. గణిత దినోత్సవం వేరండి, శ్రీనివాస రామానుజన్ యొక్క జన్మదినోత్సవం. ఇతని యొక్క జన్మదినోత్సవమైన జూన్ 29న మనం గణాంక దినోత్సవం కూడా జరుపుకుంటాం. ఈ PC మహల్నోబిస్ అధ్యక్షతన జాతీయ ఆదాయ కమిటీ వేశారు. జాతీయ ఆదాయం భారతదేశంలో ఎంత లెక్కించడానికి 1949లో. మరి ఈ కమిటీ మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద దేశంలో జాతీయ ఆదాయాన్ని కనుక్కోవాలంటే ఇతను ఒక్కరి వల్ల కాదు కనుక 2 సభ్యులను కూడా నియమించారు సార్. జాతీయ ఆదాయ అధ్యక్షుడిగా PC మహల్నోబిస్ అయితే 2 సభ్యులు. 1 VKRV రావ్, 2 DR గాడ్గిల్. మరి మీ అందరికీ తెలిసే ఉంటుంది DR గాడ్గిల్ భారతదేశ ఆర్థిక వ్యవస్థను బ్రిటిష్ వారు ఆర్థిక పీల్చివేతకు గురి చేశారని చెప్పడం జరిగింది. ఇతను 4వ ప్రణాళిక ఉపాధ్యక్షుగా కూడా చేశారు. మరి VKRV రావ్, DR గాడ్గిల్ వీరిద్దరినీ కూడా ఈ జాతీయ ఆదాయ కమిటీ సభ్యులుగా. మరి స్వాతంత్రం అనంతరం వెంటనే మన దేశానికి జాతీయ ఆదాయాన్ని మన దేశ ఆర్థికవేత్తలు కనుక్కోవడం అనేది కొంచెం కష్టం కనుక ఒక సలహాదారుని కూడా నియమించుకున్నారు. అతనే ప్రపంచంలోనే జాతీయ ఆదాయ భావనలు వివరించిన మొదటి ఆర్థికవేత్త. అతని పేరే సైమన్ కుజినెట్స్. మరి ఈ జాతీయ ఆదాయ కమిటీకి ఎవరు సార్ సలహాదారుడు అంటే సైమన్ కుజినెట్స్. మరి ఇన్ని రకాలుగా ఉండడం వలన ఈ జాతీయ ఆదాయ కమిటీకే ల్యాండ్ మార్క్ అనే పేరు. ల్యాండ్ మార్క్ జాతీయ ఆదాయం లెక్కించడంలో భారతదేశంలో ల్యాండ్ మార్క్ కమిటీ ఏది అని అడిగితే జాతీయ ఆదాయ కమిటీ ల్యాండ్ మార్క్ కమిటీ. మరి అదేవిధంగా హై పవర్డ్ కమిటీ అని కూడా అన్నారు. హై పవర్డ్ కమిటీ అని కూడా అన్నారు. మరి ఈ జాతీయ ఆదాయ కమిటీ ఏదైతే ఉందో ఈ కమిటీ జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ఒకటే గుర్తుంచుకోండి, మన గ్రాడ్యువల్గా క్లాసులు అన్నీ అర్థమవుతాయి.
ఏ కమిటీ కానివ్వండి, సిఎస్ఓ కానివ్వండి, ఎవరైనా సరే జాతీయ ఆదాయాన్ని లెక్కించాలంటే ఆధార సంవత్సరం అనేది తీసుకోవాలి. ఈ ఆధార సంవత్సరం అనేది ఒక గంట టాపిక్ చెప్తాను. ఆధార సంవత్సరం ఆధారంగా మాత్రమే జాతీయ ఆదాయం లెక్కించాలి, బేస్ ఇయర్ అంటారు. మరి జాతీయ ఆదాయ కమిటీ దేనిని బేస్ ఇయర్ తీసుకున్నది ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది. 1948, 49 లేదా స్వాతంత్రం అనంతరం మొట్టమొదటిసారిగా భారతదేశంలో జాతీయ ఆదాయం లెక్కించడానికి ఏ బేస్ ఇయర్ తీసుకున్నారంటే 1948, 49 అనేది బేస్ ఇయర్గా తీసుకోవడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ 1948, 49. ఎవరు సార్ జాతీయ ఆదాయ కమిటీకి అధ్యక్షులు? పిసి మహల్నోబిస్. సభ్యులు ఎవరు సార్ అంటే వికే రావు, డిఆర్ గాడ్గిల్. సలహాదారుడు ఎవరంటే సైమన్ కుజ్నెట్స్. ఎప్పుడు సార్ ఈ జాతీయ ఆదాయ కమిటీ వేశారంటే 1949. దీనికి 2 ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి ల్యాండ్ మార్క్ కమిటీ, రెండవది హై పవర్డ్ కమిటీ. మరి ఈ 1948, 49లో జాతీయ ఆదాయాన్ని అంచనా వేసిన ఈ యొక్క జాతీయ ఆదాయ కమిటీ 1951లో తన నివేదికను సమర్పించింది. ఈ నివేదికలో భారతదేశం యొక్క జాతీయ ఆదాయాన్ని 8,710 కోట్ల రూపాయలుగాను, తలసరి ఆదాయాన్ని 225 రూపాయలుగాను ఈ యొక్క ఏదైతే మనం జాతీయ ఆదాయ కమిటీ అని చెప్పుకున్నామో ఇది చెప్పడం జరిగింది. సో మోస్ట్ ఇంపార్టెంట్. కానీ ఈ తొలిసారిగా ఈ జాతీయ ఆదాయం అనేది పెద్దగా ఇవ్వకపోవచ్చు, కానీ గుర్తుంచుకోండి, జాతీయ ఆదాయ కమిటీ ఎప్పుడు సార్? 1949 అని చెప్పాం. అది జాతీయ ఆదాయాన్ని 1948, 49 బేస్ ఇయర్ ఆధారంగా లెక్కించింది. మరి అలా లెక్కించేటప్పుడు ఎంతసారి ఎప్పుడు సార్ నివేదిక అంటే 1951. మరి జాతీయ ఆదాయం ఎంత సార్ వచ్చిందంటే 8,710 కోట్ల రూపాయలు వచ్చింది. మరి తలసరి ఆదాయం అంటే దేశం యొక్క ఆదాయాన్ని దేశ ప్రజల చేత భాగిస్తే వచ్చేదే తలసరి ఆదాయం. ఐ థింక్ జాతీయ ఆదాయం 8,710 కోట్లు. అప్పటికి మన 1951 లెక్కల ప్రకారం మన దేశ జనాభా మనం పరిశీలించినట్టయితే 36 కోట్లు. దాంతో భాగిస్తే తలసరి ఆదాయం 225 రూపాయలు. ఓకే సార్. మరి 1949లో నేషనల్ స్టాటిస్టికల్ యూనియన్ అని చెప్పేసి ఏర్పడింది. ఇది పెద్దగా ప్రాచుర్యం పొందలేదు. ఇది కూడా మహల్నోబిస్ యొక్క కమిటీ సిఫార్సుల మేరకు ఏర్పడింది. ఎన్ఎస్యు మహల్నోబిస్ కమిటీ సిఫార్సుల మేరకు నేషనల్ స్టాటిస్టికల్ యూనియన్ అనేది ఏర్పడింది. ఇది పెద్దగా ప్రభావం చూపించలేదు. నెక్స్ట్ మనం పరిశీలిస్తే సిఎస్ఓ 1951 మోస్ట్ ఇంపార్టెంట్. సిఎస్ఓ మీద బిట్ ఎలా వస్తుందంటే, ప్రస్తుతం మన దేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేసే సంస్థ, లెక్కించే లేదా అంచనా వేసే, ఎందుకు అంచనా అంటున్నామంటే ఖచ్చితమైన విలువలు ఉండవు కనుక అంచనాగా చెప్తాం. జాతీయ ఆదాయాన్ని అంచనా వేసే సంస్థ ఎవరంటే సిఎస్ఓ 1951లో ఏర్పడింది. మరి దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ సార్ ఉంది? దీని ప్రధాన కార్యాలయం అంటే న్యూఢిల్లీలో ఉంది. ఇది కూడా అడిగే అవకాశం ఉంది. సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. మరి ఈ సిఎస్ఓ 1951లో ఏర్పడినప్పటికీ 1954లో తన నివేదికలు సమర్పించింది. 1954లో 1954 నుండి ఇది జీడిపి, జిఎన్పి, పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈ భావనలకు సంబంధించి అన్ని నివేదికలు కూడా ఈ యొక్క సిఎస్ఓ విడుదల చేయడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్. సిఎస్ఓ ప్రస్తుతం భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కించే సంస్థ లేదా అంచనా వేసే సంస్థ. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఇది 1951లో ఏర్పడింది. మరి 1954 నుండి ఇది తన యొక్క జీడిపి, జిఎన్పి, పెర్ క్యాపిటల్ ఇన్కమ్ యొక్క నివేదికలన్నీ కూడా సమర్పిస్తుంది. మరి ఇంకో విషయం, సిఎస్ఓ ప్రతి సంవత్సరం కూడా విడుదల చేస్తున్న ఏవైతే పత్రాలు ఉంటాయో వాటికి వైట్ పేపర్స్ అని పేరు. మోస్ట్ ఇంపార్టెంట్, వైట్ పేపర్స్. సార్ ఇటువంటి బిట్సే మనకి గ్రాడ్యువల్గా వస్తుంటాయి, మనకు అప్పుడు ఐడియా రాదు, గుర్తుంచుకోండి. సిఎస్ఓ విడుదల చేసిన ఏదైతే జాతీయ ఆదాయ లెక్కలు లేదా అంచనాలు ఉన్నాయో వాటికి ఏమని పేరు అనవచ్చు? వైట్ పేపర్స్. వైట్ పేపర్స్. ఓకే సార్. ఫైనల్గా ఎన్ఎస్ఎస్ఓ 1950, నాట్ 51, 50 నేషనల్ శాంపల్ సర్వే ఆర్గనైజేషన్ పేరులో ఉంది. శాంపల్ సర్వే ఆర్గనైజేషన్. శాంపుల్ అంటే సాధారణంగా శాంపుల్ అనే పదం మనం ఎక్కడ ఉపయోగిస్తామంటే, ఏదైనా ఒక కంపెనీ నుంచి మనం ఒక ప్రోడక్ట్ తెచ్చుకున్నాం అనుకోండి, శాంపుల్ చూపించండి అంటాం. అంటే ఆ ప్రోడక్ట్ 1,00,000 కొనుగోలు చేస్తే వాడు మనకి శాంపుల్ 3-4 చూపిస్తాడు. ఆ 3-4 చూసి ఆ 1,00,000ని కొనుగోలు చేయాలో లేదో మనం నిర్ణయించుకుంటాం. అదే శాంపుల్ అంటాం. మరి భారతదేశంలో ఈరోజు 140 కోట్ల జనాభా సుమారుగా ఉన్నారు. మరి అప్పుడు కూడా 36 కోట్ల జనాభా ఉన్నారు. వీరందరినీ కనుక్కొని వీరందరి విషయాలు తెలుసుకొని నివేదికలు ఇవ్వడం చాలా కష్టం. సపోజ్కి భారతదేశంలో పేదరికం ఎంత ఉంది, భారతదేశంలో నిరుద్యోగం ఎంత ఉంది, భారతదేశంలో మరుగుదొడ్లు ఎన్ని ఉన్నాయి, భారతదేశంలో కచ్చా ఇల్లులు ఎన్ని ఉన్నాయి, భారతదేశంలో ప్రతి సర్వేని కూడా ఎన్ఎస్ఎస్ చెప్పబడుతుంది. ఏమండి, ఈరోజు దేశంలో పేదరికం ఎంత ఉందని ప్రతి ఇంటికి వెళ్ళి నువ్వు పేదవాడవా, మీ ఇల్లు పేదదాన్ని లెక్కించాలంటే కష్టం. శాంపిల్స్ తీసుకుంటుంది. సపోజ్కి మరుగుదొడ్లు, ఈరోజు మనం స్వచ్ఛ భారత్ సర్వేలో భాగంగా మరుగుదొడ్లు
17 గ్రూప్ 1లో కూడా 2 బిట్స్ ఇచ్చారు దానిపైన 2 బిట్స్. ఏమంటే ఈరోజు ఎన్ఎస్ఎస్ఓ నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ మరుగుదొడ్ల సర్వేని చేపడుతుంది. మరి మరుగుదొడ్లు చేపట్టేటప్పుడు గ్రామీణ ప్రాంతంలో 30% మరుగుదొడ్లు ఉపయోగిస్తున్నారు, పట్టణ ప్రాంతంలో 60% మరుగుదొడ్లు ఉపయోగిస్తున్నారు. గ్రామీణ ప్రాంతంలో మహిళలు ఈ విధంగా 40% మంది మరుగుదొడ్లకి బయటికి వెళ్ళడం వల్ల 20% మంది పాము కాటుకో లేదో అఘాయిత్యాలకో పాలవుతున్నారు. ఇవన్నీ ఎలా చెప్తుంది ఎన్ఎస్ఎస్ఓ? ఏమంటే మరుగుదొడ్డుకు వెళ్ళేటప్పుడు మన వెనకాల ఎన్ఎస్ఎస్ఓ టీం ఏమైనా వస్తుందా? రాదు కదా. ప్రతి ఒక్కరిని నువ్వు బయటికి వెళ్తున్నావా, లోపలికి వెళ్తున్నావా, పక్కకు వస్తున్నావా, ఎక్కడ వెళ్తున్నావా అని అడుగుతుందా? అడగదు కదా. శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ ఒక అంచనా, ఒక దేశం మొత్తంలో కొన్ని రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాల నుంచి ఒక ప్రాంతం, మధ్య భారతదేశం నుంచి ఒక ప్రాంతం, దక్షిణ భారతదేశం నుంచి ఒక రాష్ట్రం తీసుకుంటుంది. ఆ రాష్ట్రంలో కొన్ని జిల్లాలు, ఆ జిల్లాలో కొన్ని మండలాలు, ఆ మండలాల్లో కొన్ని గ్రామాలు తీసుకుంటుంది. అక్కడ కొందరిని గెస్ట్ చేసి అడిగి మీ ఊళ్ళో పరిస్థితి ఏంటి కనుక్కొని ఆ యొక్క అంచనాను దేశవ్యాప్తంగా ఇస్తుంది. అందుకే శాంపుల్ సర్వే అన్నారు, నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్. అంతేగాని మరుగుదొడ్డుకు వెళ్ళి ప్రతి ఒక్కడు వెనకాల వెళ్ళారు కదా, ఎంత టీం ఉండాలి అలా అయితే. సో అందువలన ఎన్ఎస్ఎస్ఓ భారతదేశంలో ఒకటే గుర్తుంచుకోండి, పేదరికము, నిరుద్యోగము, మరుగుదొడ్ల సర్వేలు ఎటువంటి సర్వే అయినా సరే ఎన్ఎస్ఎస్ఓ చేపడుతుంది. జాతీయ ఆదాయం అనేసరికి సిఎస్ఓ, ఈ 2 క్లారిటీ గుర్తుంచుకోవాలి. జాతీయ ఆదాయం సిఎస్ఓ 51 ఏర్పడింది, ఎన్ఎస్ఎస్ఓ 50 ఏర్పడింది. మరి సిఎస్ఓ ఎన్ఎస్ఎస్ఓ రెండింటి హెడ్ క్వార్టర్ కూడా న్యూఢిల్లీలో ఉన్నాయి. ఓకే సార్, ఈ విధంగా జాతీయ ఆదాయాన్ని అంచనా వేసే సంస్థలు. మరి కాలక్రమేణా మనం పరిశీలిస్తే ఈ సిఎస్ఓకి ఎన్ఎస్ఎస్ఓకి కొన్ని రకాలైన సమస్యలు రావడం వలన 2000 సంవత్సరంలో సి రంగరాజన్ గారి అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పడింది సార్. ఆ కమిటీ పేరే ఎన్ఎస్సి, నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్. నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ 2000 2000 సంవత్సరంలో మన రిజర్వ్ బ్యాంక్ యొక్క గవర్నర్గా పనిచేసిన వ్యక్తి, 12వ ఫైనాన్స్ కమిషన్ కూడా మరి ఇతను చైర్మన్గా చేశారు, సి రంగరాజన్. ఇతని అధ్యక్షతన ఎన్ఎస్సి, నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ ఏర్పడింది. మరి ఏంటి సార్ ఈ కమిషన్ అంటే? దీని యొక్క డ్యూటీస్ 2 సార్. ఎన్ఎస్సిది నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ ఒకటి, సిఎస్ఓ ఎన్ఎస్ఎస్ఓ ఏదైతే ఉందో వీటిపైన పర్యవేక్షణ చేయడం. పర్యవేక్షణ ఎలా చేస్తున్నాయి, ఇవి సరిగా చేస్తున్నా లేదా, ఇవి సరిగా అంచనాలు వేస్తున్నాయి లేదా అనేది పర్యవేక్షణ. 2, సిఎస్ఓ ఎన్ఎస్ఎస్ఓ ఏదైనా సర్వేలు చేపట్టేటప్పుడు వాటికి సమస్యలు ఏమైనా వస్తే ఈ సమస్యలకు సంబంధించి పరిష్కారము చూపించడమే ఈ యొక్క నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ యొక్క మెయిన్ ఉద్దేశం. ఎన్ఎస్సి ఎవరు అధ్యక్షం సార్? రంగరాజన్. మరి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క ఎన్ఎస్సికి చైర్మన్ మారుతుంటారు. మరి 2006లో మళ్ళీ దీనికి రావడం జరిగింది. 2005లో వేస్తే 6 అతను సురేష్ టెండూల్కర్. మరి మన అందరికీ తెలుసు పేదరికం పైన అద్భుతమైన కమిటీ ఇచ్చారు. మరి 2015 నుండి ఈ ఎన్ఎస్సి నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్కి అధ్యక్షులుగా రాధా వినోద్ బర్మన్ అనే వ్యక్తి ఈ యొక్క ప్రస్తుతం నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్కి అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. అయితే ఈ ఎన్ఎస్సి సూచించిన ఒక విషయం ఎప్పటికీ కూడా ప్రభుత్వం ఆమోదించలేదు. ఏంటి సార్ అంటే, ఎన్ఎస్సి ఏమని చెప్పిందంటే జాతీయ ఆదాయం లెక్కించడానికి సిఎస్ఓను, పేదరికాన్ని, నిరుద్యోగాన్ని సర్వేలు చేపట్టడానికి ఈ ఎన్ఎస్ఎస్ఓను, ఈ రెండింటి మధ్య చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. సర్వేలు ఏర్పాటు చేయడం కూడా 2 రకాల సంస్థలు, అత్యంత ఎక్కువ సంస్థలు అవసరమా? అందువలన ఎన్ఎస్ఓని ఏర్పాటు చేయండి అని సూచించింది. ఎవరు? ఎన్ఎస్ఓని ఏర్పాటు చేయండి. ఎన్ఎస్ఓ మీన్స్ నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. ఏంటి ఎన్ఎస్ఓ అంటే? ఎన్ఎస్ఎస్ఓ మరియు సిఎస్ఓను కలిపి ఏదైనా జాతీయ ఆదాయం కానివ్వండి, పేదరికం కానివ్వండి, ఏ సర్వే, నిరుద్యోగం కానివ్వండి, అన్నీ కూడా ఒకే సంస్థను తీసుకొస్తే బాగుంటుందని. కానీ ఇది చాలా ఇబ్బందికరంగా ఎదురవుద్దామని చెప్పి ప్రభుత్వం ఇంకా పరిగణలో తీసుకున్నది. త్వరలో ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి, కానీ ప్రస్తుతం ఏర్పడలేదు. ఎన్ఎస్ఓ మీన్స్ నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్, ఎన్ఎస్సి మీన్స్ నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్. ఇది 2000లో ఏర్పడింది. ఎవరు సార్ అధ్యక్షులు అంటే సి రంగరాజన్. ఎన్ఎస్సి యొక్క మెయిన్ ఉద్దేశాలు ఏంటంటే చెప్పండి? 1, సిఎస్ఓ ఎన్ఎస్ఎస్ఓల పైన పర్యవేక్షణ చేయడం. 2, సిఎస్ఓ ఎన్ఎస్ఎస్ఓ యొక్క సమస్యలకి పరిష్కార మార్గాలు చూపించడం. అంటే అది పని చేసేటప్పుడు ఏవైనా సమస్యలు వస్తే వాటికి పరిష్కారం చూపించడం. మరి ప్రస్తుతం రాధా వినోద్ బర్మన్ అనే వ్యక్తి ఎన్ఎస్సికి చైర్మన్గా కొనసాగుతున్నారు. దీని సూచన ఎన్ఎస్ఓ ఏర్పాటు చేయాలని, కానీ ప్రభుత్వము దీనికి అంగీకరించలేదు. ఎన్ఎస్ఓ మీన్స్ నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. ఏంటి సార్ ఇదంటే? ఎన్ఎస్ఎస్ఓ సిఎస్ఓలను విలీనం చేసి దేశవ్యాప్తంగా ఐక్యంగా ఒకే ఒక గణాంక సంస్థ ఉండాలనేదే దీని ఉద్దేశం. ఓకే సార్, మరి ఆన్లైన్ క్లాసులు మనం
త్వరలో పెయిడ్ క్లాసులు కూడా ఇస్తాం. అయితే గ్రూప్ 2 450 మార్కులకి అన్ని గైడెన్స్లు స్టార్ట్ చేస్తాను నేను. ప్రతిదీ కూడా జనరల్ స్టడీస్ మరియు పేపర్ 2 పేపర్ 3. అయితే పేపర్ 2 పేపర్ 3 జనరల్ స్టడీస్ మూడింటికి కూడా మీకు కోచింగ్ ఇవ్వడం అనేది మీకు కూడా ఆన్లైన్లో ప్రతిదీ వినడం కష్టం. ఎలా చదవాలో చెప్పేస్తాం. క్వాలిటీ ఉందనుకోండి, ఒక 10-15 క్లాసుల్లో ఎలా చదవాలి, ఏపీ హిస్టరీ మొత్తం కంటెంట్ ఏ విధంగా చదవాలి అన్నీ కూడా. వీలైతే మీకు బుక్స్ కూడా మేము పంపిస్తాం, మీకు కొరియర్ ద్వారా పంపిస్తాం. జనరల్ స్టడీస్ కూడా ప్రతి సబ్జెక్ట్ ఎలా చదవాలో నేను వీడియోలు చేస్తాను. ఇది ఒక సోషల్ సర్వీస్ మీ అందరికీ కూడా. నెక్స్ట్ ఎకానమీ కూడా ఎలా చదవాలో ఆల్రెడీ ఒక 10 వీడియోలు పెట్టాం. మొత్తం కూడా మీకు ఎకానమీ పిన్ టు పిన్ ఎగ్జామ్ వరకు కూడా మీకు కావాలంటే, మీకు ఎప్పుడు ఎగ్జామ్ కానివ్వండి, మళ్ళీ బడ్జెట్లో సర్వేలు మారిపోనివ్వండి, అప్ టు మీకు ఎగ్జామ్ వరకు వ్యాలిడిటీతో ఆన్లైన్ కోర్సు మాత్రం త్వరలో మనం ప్రారంభిస్తాం. ఎందుకంటే అది ఒక్కటే మేము ప్రారంభిస్తాం, మిగతావన్నీ ఫ్రీ సర్వీస్ ఇస్తాం. ఓకే సార్. మరి ఈ కరోనా పరిస్థితుల్లో మీ ఆర్థిక పరిస్థితులు కూడా మేము ఆలోచించి ఒక్క ఎకానమీకి ఆన్లైన్ కోర్సు పెట్టి మిగతావన్నీ గైడెన్స్ ఇస్తున్నాం. ఆల్రెడీ ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ యాప్లో డైలీ టెస్టులు పెడుతున్నాం, సిలబస్ ఇస్తున్నాము, టెస్ట్ పెడుతున్నాం. మీరు కావాలంటే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అద్భుత అవకాశం, మీకు ఉద్యోగం తెప్పించే పూర్తి బాధ్యత తీసుకుంటాం. ఓకేనండి. మీకు ఎగ్జామ్ వరకు కూడా టెస్టులు మేము కండక్ట్ చేస్తూ ఉంటాం. ఓకే సార్. మరి ఈ విషయాన్ని మీరు ఒకటి ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే చేసుకోండి. యూట్యూబ్లో మీరు ముందుగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ ఇంకో విషయం మీకు చెప్పేది, మనకు ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ అని టెలిగ్రామ్లో మీరు టైప్ చేస్తే డైరెక్ట్గా జాయిన్ అయిపోవచ్చు. అందులో దాని సమాచారం కూడా ఏమేమి చేస్తాం అన్నీ కూడా ఉంటాయి. మరి అందరికీ ఆల్ ది బెస్ట్. నోటిఫికేషన్ అయితే వచ్చేస్తున్నాయి, మరి వెయిట్ చేయకండి. 31 లెవెల్ ఏదైనా అసహనంతో వద్దు, మరి నెల రోజుల్లో కూడా అవ్వచ్చు. దీనిపై నీకు వీడియో చేస్తాను. నోటిఫికేషన్ రావని జస్ట్ కొంచెం నెగ్లెక్ట్ చేసి ఉద్యోగం కోల్పోయి ఎప్పటికీ ఉద్యోగం రాని వాళ్ళు చాలామంది ఉన్నారు, నా మిత్రులు కూడా. సో ఒక్క మన నెగ్లిజెన్సీ వలన భవిష్యత్తు ఒక్క లోపం చేస్తే అది దశాబ్ద కాలం మనం ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.